అందరికీ నమస్కారం. మా ఇంటి భక్తి ఛానల్ స్వాగతం. ఈరోజు నేను ఎంతో విశేషమైన దత్తాక్షేత్రం గాన్గాపూర్ విశేషాలను చూపించబోతున్నాను. మేము ఈ యాత్రని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నాము. రోజైతే బయలుదేరామో అదే రోజు స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి అదే రాత్రికి ప్రయాణం చేశాము. తిరిగి సమయం ఉన్న వాళ్ళు కూడా ఒకే రోజు యాత్రని పూర్తి చేసుకొని చేరుకోవచ్చు, చూడొచ్చు. మీరు కూడా దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే ముందుగా ఈ సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి వెళ్ళి కోనార్కు ట్రైన్ ఎక్కామండి. కోనార్కు అంటే 11 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి మేము గుల్బర్గాకి వచ్చాము. గుల్బర్గా నుంచి మళ్ళీ గాన్గాపూర్కి బస్సు ప్రయాణం నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి సంగమంకి వచ్చామండి. సంగమంకి వచ్చి ఒకరోజు ఉండి సంగమ స్నానం చేసుకోవచ్చండి. అయితే మేము అదే రోజు వచ్చాము కాబట్టి సంగమ స్నానం చేసుకోలేదండి. అయితే సంగంలో దీపం వదిలి మొక్కుకొని మేము శ్రీ పాదాలకి దండం పెట్టుకొని అక్కడ సంగం అంతా దర్శించుకొని గుడికి బయలుదేరామండి. గుడికి బయలుదేరిన విశేషత ఏంటంటే, అసలు నేను ముందుగా ఎప్పుడో ఎన్ని రోజుల ముందు అనుకున్నానండి, ఈ క్షేత్రంలో మేము కూడా వెళ్తుంటాం కదా, అప్పుడు మాకు పల్లకి సేవ మా కళ్ళ ముందు కనపడదు కదా, ఎప్పుడో జరుగుతుంటాయి, మాలాంటి వాళ్ళకి ఎట్లా దర్శనము భాగ్యం కలుగుతుందో ఏమో అని నేను మనసులో అనుకునేదానండి. టీవీలో చూసినప్పుడు, ఫోన్లో చూసినప్పుడు. కానీ దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకు పల్లకి సేవ నాకు కలిగిందండి. ఆ అనుభూతిని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా అనుభూతి కలిగిందండి నాకు. అయితే ఈ అనుభవం, ఈ భక్తి ఎలా పంచుకోవాలో నాకు తెలియట్లేదు. ఇది గుడి ముందర ఉన్న భక్తులండి. ఇది సంఘంలో వచ్చి వాళ్ళు పారాయణం చేస్తారండి. ఇక్కడే 7 రోజులుండి పారాయణం చేస్తారు. వాళ్ళు ఏదైనా కానీ మొక్కుకొని ఇక్కడికి వచ్చి పారాయణం చేసి 7 రోజులు ఇక్కడే ఉండి అంటే చాలా చాలా మార్పులు వస్తాయంట. ప్రత్యేకంగా చాలామంది చెప్పారండి. అయితే ఆ అనుభవాలు చెప్పింది చాలా మధురంగా ఉన్నాయండి. ఎంతోమంది అండి, అసలు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా కానీ ఇంతంత దూరము వచ్చి ప్రయాణం చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తారండి. అసలు ఎంత కష్టముగా ఉన్నా కానీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారండి. ఇక్కడైతే మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారు భిక్షకి వస్తారంట అండి. అది ఎవరు దగ్గరికి వస్తారో తెలియదండి, వాళ్ళు చెప్తారు. అందుకని ఇక్కడ అన్నప్రసాదము ఎప్పుడు ఉంటుందండి. మధ్యాహ్నం 12 గంటలకి. ఇది గుడి ముందర ఉన్న భక్తులండి. ఆ భక్తుల్ని చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇదే అండి నేను చెప్పేది. పల్లకి సేవ అనుభూతిని మీతో పంచుకోవాలని అనుకున్నాను. మూడు సార్లు నాకు పల్లకి సేవ కనిపించిందండి గుడి చుట్టూ. మేము అదే పాయింట్ దగ్గర ఉండడము, మాకు అసలు ఆ వీడియో తీయగలిచామంటే నా కోరికని విన్నాటమే కదండి. దేవుడికి నేను అనుకోలేదు అసలు నాకు ఇలాంటి అవకాశం జరుగుతుందని. చాలా చాలా మధురంగా ఉందండి. అదిగాక కొత్త సంవత్సరంలో స్వామివారి దర్శనము ఇంత మంచిగా జరుగుతుందని నేను ఊహించలేదు. ఈ అనుభూతిని మీ అందరికీ దర్శించాలని వేడుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా వెళ్ళారా?
హ్మ్. మాకు తెలిపండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. పున్నమి రోజు అసలు పున్నమి రోజు అసలు ఆ గుడి దగ్గర చందమామ ఎంత బాగా కనిపించారంటే చూడండి మీకే.